హలో అండి. సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి. మరి ఆవకాయ పట్టేదాకా ఆగలేనప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో 2, 3 మామిడికాయలు ఉంటే ఇలా మామిడికాయ తురుము పచ్చడి పట్టుకోండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా 2 మామిడికాయలకి నేను ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు వేసుకొని ఇవి దోరగా కలర్ మారే వరకు చిన్నని సెగ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగాక ఒక గుప్పెడు కరివేపాకు, దించే ముందుగా కొంచెం ఇంగువ వేసి ఈ తాలింపును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం 2 మామిడికాయలు తీసుకున్నాం కదా, వీటిని మంచిగా సన్నగా తురిమేసుకొని దాంట్లోనే ఒక పావు స్పూను పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1 స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేశానండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు అలా కలిపేసేయండి. ఇలా బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత మనం ముందుగానే తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసేసేయండి. అంతే అండి. సింపుల్గా ఈజీగా ఉండేటువంటి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీ ఇంట్లో 1, 2 కాయలు ఉంటే ఇలా ఇన్స్టెంట్గా పట్టేసుకొని హ్యాపీగా ఆవకాయ పెట్టేంత వరకు ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.